నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 6గురికి ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 4గురిని మాత్రమే తీసుకోవాలని ఆలోచన చేస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ లిస్టును సీఎం రేవంత్ రెడ్డి హైకమాండ్కు సమర్పించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేసింది. కాగా కేబినెట్ హోదాలు దక్కించుకోవడం కోసం ఎవరి ప్రయత్నంగా వారు పావులు కదుపుతున్నారు. ఎవరికి మంత్రి పదవులు కట్టబెట్టాలన్న దానిపై అస్పష్టత నెలకొనడంతో రేవంత్ సర్కార్లోని నేతలు ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల సిగ్నల్ కోసం ఇంతకాలం ఎదురు చూశారు. అధిష్టానంతో రేవంత్ సర్కార్ చేసిన చర్చలు సఫలమవడంతో కేబినెట్ పదవులు ఇచ్చేందుకు ఢిల్లీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదనంగా రేవంత్ కేబినెట్లో 6గురికి ఛాన్స్ ఉన్నప్పటికీ ప్రస్తుతానికి 4గురిని మాత్రమే తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. 2 రోజుల కిందట ఢిల్లీ వెళ్లిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు 2 పేర్లతో జాబితాను కేసీ వేణుగోపాల్కు అందజేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో సీఎం, మంత్రులు కలిసి ఓ నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని సూచన చేసినట్లు సమాచారం. 4 మంత్రి పదవులకు 6 నుంచి 8 మంది రేసులో ఉన్నారు. ఈ దఫాలో ఛాన్స్ ఎవరికి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ నేతలు ఎదురు చూస్తున్న నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నారు. గెలుపు కోసం కష్టపడిన వారికి సెకండ్ ఛాన్స్ ఇవ్వనుండగా, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లోకి చేరి గెలుపు కోసం కృషి చేసిన వారికి థర్డ్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. ఇక ఎమ్మెల్యేల చేరిక విషయంలో ముందుకు వెళ్లాలని పార్టీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి క్లారిటీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రానున్న రోజుల్లో వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్లోకి వలసలు జోరందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు తిరుపతన్న, భుజంగారావు, ప్రణీత్రావు బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును నేటికి రిజర్వ్ చేసింది. తాము బెయిల్ పిటిషన్ వేసినప్పుడు కోర్టులో ఛార్జిషీట్ లేదని నిందితుల తరపు న్యాయవాదులు వాదించారు. కేసులో అరెస్ట్ అయిన 90 రోజుల్లో ఛార్జిషీట్ వేయకపోతే మ్యాండేటరీ లేదా డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన పలు తీర్పులు చెబుతున్నాయని నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో ప్రస్తావించారు. అయితే తాము ఛార్జిషీట్ 90 రోజుల లోపే వేశామని పోలీసులు తెలిపారు. వివరాలు సరిగా లేవని తిప్పి పంపడంతో తిరిగి మళ్లీ ఛార్జిషీట్ వేసినట్లు పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఛార్జిషీట్ తిప్పి పంపినంత మాత్రాన ఛార్జిషీట్ వేయనట్టు కాదన్నారు. ఢిల్లీలోని పార్లమెంటు భవనంలో ప్రధాని మోదీని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుటుంబ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణ భగవానుని విరాట్ స్వరూప్ విగ్రహాన్ని గవర్నర్ ప్రధానికి బహుకరించారు. 3వ ప్రధానమంత్రిగా ఎన్నికైన మోదీకి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పలు అంశాలపై గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రధాని మోదీతో చర్చించారు. తెలంగాణలో కొత్తగా కొలువుదీరిన రేవంత్ సర్కార్ రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకుంది. రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయాలంటూ ఆర్థిక శాఖకు ప్రభుత్వం ప్రతిపాదనలు అందజేసింది. త్వరలో ప్రవేశపెట్టే పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. రైతు సంక్షేమం దిశగా రేవంత్ సర్కార్ అడుగులేస్తోంది. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించుకున్న ప్రభుత్వం రుణమాఫీ, రైతు భరోసా, ఇతర పథకాల అమలు కోసం పెద్ద ఎత్తున కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 64,000 కోట్ల మేర అవసరమని పేర్కొంది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టులో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం శాఖల వారీగా ప్రతిపాదనలు స్వీకరిస్తోంది. పథకాల వారీగా అవసరాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష జరిగింది. ఈ సందర్భంగా అధికారులు పథకాల వారీగా నిధుల అవసరాలకు వెల్లడించారు. రుణమాఫీ కోసం 31,000 కోట్లు, రైతు భరోసా 23,000 కోట్లు, రైతు బీమా 1,500 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 500 కోట్లను ప్రతిపాదించారు. ఈ ఏడాది నుంచి అమలు చేయబోయే పంటల బీమాకు 3,000 కోట్లు కావాలని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ సాగును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో దాదాపు 1,000 కోట్లు కావాలని కోరినట్లు సమాచారం. నాగార్జున సాగర్ రిజర్వాయర్లో నీటి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయాయి. వేసవికి ముందు జలకలను సంతరించుకొని ఉప్పొంగిన సాగర్ వేసవి రాకతో నీటి నిల్వ సామర్థ్యం కనిష్ట నిల్వలకు తగ్గింది. దీంతో ఎన్నడూ లేనంతగా రిజర్వాయర్లో అట్టడుగున ఉండే రాళ్లు, రప్పలు బయటకు తేలియాడుతున్నాయి.
గత ప్రభుత్వ హయాంలో జలకలతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కలకలలాడాయి. క్రమంగా తగ్గుతున్న వర్షాల కారణంగా నాగార్జున సాగర్ రిజర్వాయర్లోని నీటిమట్టం కనిష్ట స్థాయి నిల్వలకు పడిపోయింది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 504.28 అడుగులకు చేరగా 112.033 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. గతేడాది ఇదే రోజుల్లో 528.30 అడుగులతో 164 టీఎంసీల నీరు ఉండేది. గతేడాదితో పోలిస్తే సాగర్లో ఈ ఏడాది 35 టీఎంసీల నీటి లభ్యత తక్కువగా ఉంది. డెడ్ స్టోరేజీ 510 అడుగులు కాగా అంతకంటే 6 అడుగుల దిగువకు నీటి మట్టాలు పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రిజర్వాయర్ పరిధిలోని కుడి, ఎడమ కాలువల కింద ఆయకట్టుపై మరోసారి నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 22 లక్షల ఎకరాల్లో సాగు ప్రశ్నార్థకంగా మారడంతో నార్లు పోసుకునేందుకు రైతులు సతమతమవుతున్నారు. మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 408 టీఎంసీలు కాగా కనిష్ట నిల్వ 213 టీఎంసీలుగా ఉంది. రిజర్వాయర్లో ఇప్పుడున్న నీళ్లు వచ్చే 2 నెలల అవసరాలకే సరిపోతాయి. 490 అడుగుల వరకు మోటార్ల సాయంతో తాగునీటి అవసరాలకు నీళ్లు తోడుకోవచ్చు. వానలు పడి పైనుంచి వరదలు వస్తే తప్ప సాగర్లోకి నీటి ప్రవాహాలు వచ్చే పరిస్థితి లేదు. సాగర్ నీటి నిల్వలు పడిపోవడంతో ఆయకట్టు ప్రాంతంలోని రైతులు విపరీతంగా బోర్లు వేశారు. ఇవే పరిస్థితులు కొనసాగితే గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కింద తెలంగాణ, ఏపీలో కలిపి 5 జిల్లాల్లో సుమారు 22 లక్షల ఎకరాల ఆయకట్టు ఆధారపడి ఉంది. నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోనే 7,19,739 ఎకరాల ఆయకట్టుండగా కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలో మొత్తం 15.16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక సాగర్ నుంచి హైదరాబాద్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగుతోంది. రిజర్వాయర్ బ్యాక్ వాటర్ నుంచి పుట్టంగండి వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 2 మోటార్లతో 800 క్యూసెక్కుల నీటిని అక్కంపల్లి రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి జంట నగరాలకు 550 క్యూసెక్కులు, ఉమ్మడి నల్గొండలోని 597 గ్రామాలకు రోజుకు 25 క్యూసెక్కుల నీటిని అధికారులు సరఫరా చేస్తున్నారు. ట్రాన్స్జెండర్లకు అన్ని విధాలా అండగా ఉంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హామీ ఇచ్చారు. కరీంనగర్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాన్స్జెండర్లతో ఆమె సమావేశం నిర్వహించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ట్రాన్స్జెండర్లు డ్రైవింగ్ నేర్చుకుంటే ప్రైవేట్ బస్సు డ్రైవర్లుగా ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని, ఆసక్తి ఉన్నవారు డ్రైవింగ్ శిక్షణ పొందాలని కలెక్టర్ సూచించారు. ఏ రంగంలో ఆసక్తి ఉంటే ఆ రంగంలో తగిన శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ట్రాన్స్జెండర్ల సంఘాలను ఏర్పాటు చేసి స్వయం ఉపాధి కోసం చేయూతను అందిస్తామన్నారు. రుణాలు అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రాన్స్జెండర్లకు గుర్తింపు సర్టిఫికెట్లను కలెక్టర్ అందజేశారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. మంగళగిరిలోని తన నివాసంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ కార్యక్రమాలు, నిధులు, రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వ పాలన సమయంలో కార్పొరేషన్ నిధులు మళ్లింపు అంశంపై చర్చించారు. కేంద్రం ఇచ్చిన నిధులను నెలల తరబడి బ్యాంకు ఖాతాల్లో ఉంచడం, ఆ నిధుల ద్వారా వడ్డీ లభిస్తున్నా వాటిని వినియోగించకుండా ఇతర అవసరాలకు మళ్లించడం దురదృష్టకరమని పవన్ అన్నారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ లక్ష్యాలను గాలికొదిలేసి వ్యవస్థను నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై లోతుగా సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు. నిధులు ఎటు మళ్లించారు, ఎవరి ఆదేశాలతో ఆ పని చేశారో తెలియాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో గ్రీన్కో సంస్థ పర్యావరణ నిబంధనల ఉల్లంఘన, అటవీ భూముల ఆక్రమణలపైన ఆ శాఖ అధికారులు పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేశారు. వెంటనే అటవీ శాఖ ముఖ్యాధికారులతో మాట్లాడిన పవన్ గ్రీన్కో సంస్థ చేసిన పర్యావరణ ఉల్లంఘనలు, అటవీ భూముల ఆక్రమణలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఉపాధ్యాయ బదిలీలు పారదర్శకంగా జరగాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాల విద్యలో చేపట్టాల్సిన మార్పులు, ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాజకీయ ఒత్తిళ్లకు తావు లేకుండా విధి విధానాలను రూపొందించాలని ఆ శాఖ కమిషనర్ను ఆదేశించారు. ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు, అనవసరమైన యాప్ల భారాన్ని తగ్గించి పూర్తిస్థాయి బోధనపైనే దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి పేరెంట్స్ కమిటీలను భాగస్వాములను చేసే అంశాన్ని పరిశీలించాలన్నారు. మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు.
ఏపీ మాజీ సీఎం జగన్ ఫోటోతో రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు వెనక్కు తీసుకోనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. మాజీ సీఎం జగన్ తన సొంత భూములను రైతులకు అందజేసినట్లు జగనన్న భూ హక్కు పత్రం పేరుతో గత ప్రభుత్వం పట్టాదారు పుస్తకాన్ని రూపొందించి ఇవ్వడంతో రైతుల వ్యతిరేకతను మూటగట్టుకుంది. గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ ఫోటోతో అధికారులు జగనన్న భూ హక్కు పత్రం పేరిట పట్టాదారు పుస్తకాలను పంపిణీ చేశారు. జగన్ తన ఫోటోతో కూడిన పట్టా పాస్బుక్లను ఇవ్వడంతో తాజాగా జరిగిన ఎన్నికల్లో రైతుల వ్యతిరేకతను గురయ్యారు. రీసర్వే పూర్తయిన 4618 గ్రామాల్లో 20.19 లక్షల భూ హక్కు పత్రాలను ఇప్పటి వరకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పత్రాల పంపిణీని ఆపేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రాజముద్రతోనే పట్టాదారు పాసు పుస్తకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పంలో ప్రకటించారు. తదుపరి చర్యల్లో భాగంగా సచివాలయంలో భూ పరిపాలన ప్రధాన కమిషనర్ సాయి ప్రసాద్, సర్వే శాఖ కమిషనర్ సిద్ధార్థ జైన్తో మంత్రి అనగాని సత్యప్రసాద్ చర్చించారు. సుమారు 1,00,000 వరకు భూ హక్కు పత్రాలను పంచాల్సి ఉండగా వాటిని నిలిపివేయనున్నారు. అందరికీ కలిపి కొత్త పట్టాదారు పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇప్పటికే ఇచ్చిన వాటిని ఉపసంహరించుకోవడంతో పాటు కొత్తవి ఎలా ముద్రించాలి, ఎప్పటి నుంచి పంపిణీ చేయాలన్న దానిపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఒడిశాలోని పూరి జగన్నాథుడి రథయాత్రకు సమయం సమీపిస్తుండటంతో రథాల తయారీ ఊపందుకుంది. ప్రతి ఏటా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు 3 రథాల్లో గుడించా మందిరానికి వెళ్తారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం 3 రథాలను నిర్మిస్తారు. ఒక ప్రధాన పూజారి, 9 మంది ముఖ్య శిల్పులు, వారి ఆధ్వర్యంలో పనిచేసే 125 మంది పనివారు 3 బృందాలుగా విడిపోయి రథాలను తయారు చేస్తారు. జగన్నాథుడి రథయాత్ర ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ విదియ నాడు ప్రారంభమవుతోంది. జగన్నాథుడి రథయాత్ర చూసేందుకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు పూరికి తరలివస్తారు. ఈ ఏడాది రథయాత్ర జూలై 7న ప్రారంభమై 16న ముగియనుంది. వైసీపీ హయాంలో నరకయాతన అనుభవించిన కాకినాడకు చెందిన ఆరుద్రకు ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నెరవేర్చారు. వెన్నెపూస తీవ్రంగా దెబ్బతిని కదల్లేకుండా వీల్ చైర్కే పరిమితమైన ఆరుద్ర కూతురు సాయిలక్ష్మి చంద్ర వైద్యం కోసం 5 లక్షల రూపాయల సాయాన్ని అందజేశారు. సచివాలయంలో బాధితులకు సీఎంఓ అధికారులు చెక్ను అందజేశారు. జగన్ ప్రభుత్వంలో తనపై అక్రమంగా కేసులు పెట్టి వేధించారని, నాడు ప్రతిపక్ష నేతగా అండగా నిలిచిన చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అన్ని విధాలా ఆదుకున్నారని ఆరుద్ర తెలిపారు. గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయం అందింది. జగన్ అన్న ప్రభుత్వంలో ఇస్తానన్నారు కానీ నాకు 1 రూపాయి కూడా రాలేదు. ఇది ఫస్ట్ టైం చంద్రబాబు గారి ద్వారా 5 లక్షలు వచ్చింది నా బిడ్డకి. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఫస్ట్ నుంచి కోరుకుంటుంది ఒకటే, నా బిడ్డకి ఈ పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళ మీద తగిన చర్య తీసుకోవాలి, నా కోర్టు కేసులు కొట్టించాలి, దాని ఆస్తి దానికి ఇప్పించాలని. కానీ ఈరోజు మేము అప్పుల పాలైపోయి రోడ్డు మీద అడుక్కుని పరిస్థితికి తీసుకొచ్చారు. నా ప్రాపర్టీ ఇంతవరకు ఇంచు కూడా కదలలేరు కోర్టు ద్వారా వేయడం వల్ల. దాని మీద స్పెషల్ కమిషన్ వేసి నా బిడ్డకు పూర్తి న్యాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ కార్యాలయానికి దేశంలోనే ఉత్తమ సేవా విభాగంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి అవార్డు లభించింది. 2023-24లో రీజనల్ కార్యాలయ పరిధిలో 3,75,000 పాస్పోర్ట్లను జారీ చేయడం ద్వారా ఈ ఘనతను సాధించినట్లు రీజనల్ పాస్పోర్ట్ అధికారి శివహర్ష తెలిపారు. గతేడాది కంటే ఇవి 20% అధికమని వెల్లడించారు. రాబోయే రోజుల్లో మరింత టెక్నాలజీతో సేవలు అందిస్తామన్నారు. పోస్ట్ ఆఫీస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలను 2 పాస్పోర్ట్ సేవా కేంద్రాలు, ఒకటి తిరుపతిలోను, ఒకటి విజయవాడలోను. సో పాస్పోర్ట్ సేవా దివస్ మొన్న 12వ పాస్పోర్ట్ సేవా దివస్ ఢిల్లీలో అయింది. అదేవిధంగా రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ మొత్తం ఉన్న 37 రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్స్, దేశంలో ఉన్న ఆఫీసర్స్ అందరికీ ఒక కాన్ఫరెన్స్ లాగా పెట్టి ఏ విధంగా అయితే మనం ప్రజలకి సేవలు ఇంకా మెరుగ్గా ఇవ్వడానికి ఎలా చేయాలనేది ప్రణాళిక చేయడంలో మొన్న 3 రోజులు మేము దాన్ని చర్చించడం అయింది. ఆ సందర్భంగా ఆనరబుల్ మినిస్టర్ ఫర్ స్టేట్ ది బెస్ట్ ఆఫీసర్స్కి ఇచ్చిన అవార్డ్స్లో రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ విజయవాడకు వచ్చింది అవార్డు.
కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ గా శ్యామ్ పిట్రోడా తిరిగి నియమితులయ్యారు. హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను తిరిగి నియమించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. లోక్సభ ఎన్నికల వేళ జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన పిట్రోడా తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో తన పదవికి రాజీనామా చేశారు. లోక్సభ ఎన్నికల సమయంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్ శ్యామ్ పిట్రోడాను అధిష్టానం పదవి నుంచి తప్పించింది. వివాదాస్పద ప్రకటనలు చేసిన సందర్భంపై పిట్రోడా వివరణ ఇచ్చిన తర్వాత హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆయనను నియమించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ గా తిరిగి నియమించినట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. పిట్రోడా నియామకంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. ప్రధాని మోదీ ఊహించినట్లుగానే శ్యామ్ పిట్రోడాను కాంగ్రెస్ తొలగించడం కేవలం ఎన్నికల జిమ్ముకు మాత్రమేనని పేర్కొంది. లోక్సభ ఎన్నికల వేళ భారత్లోని భిన్నత్వం గురించి పిట్రోడా మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తూర్పు భారత్న ఉన్న ప్రజలు చైనీయుల్లా, పశ్చిమ వాసులు అరబ్బలుగా, ఉత్తరాది వాళ్ళు శ్వేత జాతీయులుగా, దక్షిణాది వాళ్ళు ఆఫ్రికన్ల మాదిరిగా కనిపిస్తారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.